ఏ రైలుకైనా పేరు పెట్టడంలో ఆ రైలు తిరిగే ప్రాంతాల్లోని ప్రజల అభిప్రాయాలకు తొలి ప్రాధాన్యం ఇస్తుంది రైల్వే శాఖ. అందుకే వారి సలహాలు, సూచనలు తీసుకుంటుంది రైల్వే శాఖ. ఏదైనా రైలుకు పలానా పేరు అయితే బావుంటుందని ప్రజలు భావించినప్పుడు వారి ఆలోచనలను స్థానికంగా ఉండే రైల్వే స్టేషన్లోని సలహాల పెట్టెలో కానీ, స్థానిక డివిజనల్ రైల్వే కార్యాలయంలో కానీ వినతి పత్రాలు ఇవ్వవచ్చు. ఎంపీల దృష్టికి తీసుకెళ్లొచ్చు. నదుల పేర్లతోనే ఎక్కువ రైళ్లు ఇప్పటికీ ఉన్నాయి. గోదావరి ఎక్స్ప్రెస్, కృష్ణ ఎక్స్ప్రెస్, నాగావళి ఎక్స్ప్రెస్, ఇలా గరీబ్ రథ్ అని లాలూ ప్రసాద్ యాదవ్ పెడితే చంద్రబాబు నాయుడు జన్మభూమి ఎక్స్ప్రెస్ కు ఆ పేరును సూచించారు. దేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థ అయిన రైల్వే రోజు వేలాది రైళ్లు నడుపుతూ లక్షలాది మంది ప్రయాణికులకు వారి వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటుంది. ఈ రైళ్లకు ప్రత్యేకమైన పేర్లుంటాయి. శతాబ్ది, రాజధాని, వందే భారత్, గరీబ్ రథ్, గోదావరి, తిరుమల వంటి పేర్లు వినే ఉంటారు. ఈ పేర్లను పెట్టడం వెనుక ప్రజల సూచనలు, సలహాలతో పాటు ఆయా రైళ్లు తిరిగే ప్రాంతాల విశిష్టత, ఆయా రైళ్లను ప్రవేశపెట్టిన సందర్భాలు, ఆ రైళ్లు నడిచే ప్రాంతాల్లోని విశేషాలు, పుణ్యక్షేత్రాలు, నదులు, ఇలా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. గోదావరి ఎక్స్ప్రెస్ 1974 ఫిబ్రవరి 1న మొదలైన ఈ రైలు 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ రైలు వేసిన తొలి రోజుల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలలో ఉన్న 9 స్టేషన్లకు ఈ రైలు సదుపాయం ఉండేది. దాంతో గోదావరి జిల్లాల ప్రజలే ఎక్కువగా ఇందులో రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత అధికారికంగా గోదావరి నది పేరుతో ఈ రైలుకు గోదావరి అని పేరు వచ్చింది. గరీబ్ రథ్, దీనికి పేదల రథం అని అర్థం. పేదలకు కూడా ఎయిర్ కండిషన్ ప్రయాణాన్ని తక్కువ ధరకి అందించాలనే లక్ష్యంతో 2005లో దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. అందుకే పేదల కోసం ప్రవేశపెట్టిన రైలు కాబట్టి దీనికి గరీబ్ రథ్ అని పేరు పెట్టమన్నారు అప్పటి రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్. దురంతో ఎక్స్ప్రెస్, దురంతో అంటే బెంగాలీ భాషలో అవాంతరాలు లేకుండా వెళ్లేది అని అర్థం. తక్కువ స్టేషన్లలో ఆగుతూ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది ఈ రైలు. అందుకే ఈ రైలుకు దురంతో అని పేరు పెట్టారు. శతాబ్ది ఎక్స్ప్రెస్, భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శత జయంతి సందర్భంగా 1989లో ఇది మొదలైంది. అందుకే దీనికి శతాబ్ది అని పేరు పెట్టారు. తిరుమల ఎక్స్ప్రెస్, విశాఖపట్నం, తిరుపతి నగరాల మధ్య తిరిగే రైలు ఇది. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులను దృష్టిలో పెట్టుకుని అందుబాటులోకి తెచ్చిన ట్రైన్ కావడంతో దీనికి తిరుమల అని పేరు పెట్టారు. శబరి ఎక్స్ప్రెస్, హైదరాబాద్, త్రివేంద్రం మధ్య పరుగులు తీసే రైలు ఇది. శబరిమల వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు అనుకూలం. అందుకే శబరి పేరు పెట్టారు. తిరుమల, పూరి, శబరి ఇలా ప్రత్యేకమైన పేర్లు తక్కువగానే ఉంటాయి. ఎక్కువ శాతం గమ్యస్థానమే ఆ రైళ్లకు పేర్లుగా మారుతుంటాయి. బెంగళూరు చెన్నై మెయిల్, చెన్నై జైపూర్ ఎక్స్ప్రెస్, హౌరా ముంబై మెయిల్ లాంటివి.